భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చాను. దీంట్లో కొన్ని వేరే కార్యక్రమాలు అయితే మనుగూరు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం, మరి యొక్క పోలీస్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవంతో సహా ముఖ్యంగా ఇక్కడ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో అందరితో సమీక్ష సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ముందుగా ఎస్పీ రోహిత్ రాజు గారు జిల్లాలో ఏమేమి జరుగుతుంది, నేరాల అనేక హెడ్స్ ఏవైతే ఉంటాయో హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంశాల వారీగా వారు పురోగతి ఏంటి, ఆ కేసెస్లో ఎన్ని రిపోర్ట్ అయ్యాయి, దాని దర్యాప్తు అనేది ఎంతవరకు వచ్చింది, కోర్టులో ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, అవన్నీ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి 3-4 సమస్యలు మనము ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము. ఒకటి మాదక ద్రవ్యాల గురించి, ఈ డ్రగ్స్ విషయం. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రాష్ట్రానికే ఒక ద్వారం లాంటిది. చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ, ఫారెస్ట్ ఏరియా అంతా ఏజెన్సీ ఏరియా ఉంది. అక్కడ గంజాయి సాగు చేయడం, పండించడం, మరి రవాణా, పెడ్లర్స్ యాక్టివిటీ, ఇదంతా కూడా ఈ జిల్లా, ఈ 2 జిల్లాలు యాక్టివ్గా ఉండి చేస్తే చాలా మటుకు కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుందని ఈగిల్ సంస్థ నుండి కూడా ఎస్పీ గిరిధర్ కూడా వచ్చి మళ్ళీ మా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈగిల్ సంస్థ మరియు ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఎస్ఐ దగ్గర నుండి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై వరకు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఏ విధంగా దీనిపైన ఒక మూకముడిగా దాడి చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, మన వచ్చే తరం ఏదైతే ఉందో పిల్లలు, వారిని ఏ విధంగా కాపాడాలనేది ఒక సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఒక ప్రణాళిక సిద్ధం చేశాము. అది ఇప్పుడు కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ జిల్లా పోలీస్ తరఫున వారు దాడులు చేయడము, సీజర్ చేయడము, మంచి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడము, అవేర్నెస్, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అయితే ఇంకా సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్య పైన ఇంకా ప్రతి జిల్లాలో, ఇదే జిల్లా కాదు ప్రతి జిల్లాలో 31 యూనిట్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. సిపిలు, ఎస్పీలు, వాళ్ళ సిబ్బంది అందరు కూడా దీనికి ముందుకు వస్తే, ప్రజల్ని తోడుగా పెట్టుకుంటే ఈ సమస్య పైన మనము పట్టు సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుందని అది ఒక నిర్ధారణకు వచ్చాం. అదే కాకుండా ఇక్కడ దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని సమీక్షించిన తర్వాత ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అని భావించవచ్చు. ఇక్కడ సింగరేణి, పవర్ ప్లాంట్స్, థర్మల్ ప్లాంట్స్, ఇతర ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో నేరాల రూపం ఏదైతే ఉందో దాన్ని సమీక్షిస్తే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతము కేవలం ఆ నేరానికి సంబంధించిన నేరస్తుల్ని పట్టుకోవడం, అది కాకుండా ఆ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిటెక్ట్ చేసి దాని గ్రూప్ లీడర్స్ ఎవరు, అవన్నీ కూడా దర్యాప్తు చేసి వాళ్ళని మన గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేసి వారిని నిర్ధారించాలని అది కూడా ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా సైబర్ క్రైమ్ పైన మంచి పట్టు సాధించారు, మంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. వేరే రొటీన్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో నేరాలు, డెకాయిటీస్, రాబరీస్, దొంగతనాలు, అవన్నీ కూడా అదుపులో ఉన్నాయి. కొద్దిగా కోర్టుకి సంబంధించిన పని కొద్దిగా మెరుగుపరుచుకునే అవసరం ఉంది. కన్విక్షన్స్ తీసుకురావడం, విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయడం, దానిపైన కొద్దిగా లోటు కనిపిస్తుంది. అది ఎక్కడెక్కడ ఉందో అనేది పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదంతా కూడా వారు వచ్చే రోజుల్లో ఎస్పీ సమీక్షించి కన్విక్షన్ రేటు, ఎందుకంటే మేము ఇంత కష్టపడి కేసులన్నీ కూడా ఒక ట్రయల్ కోసం తీసుకొస్తాం, అదంతా చేసిన తర్వాత అది యాక్విట్ అయిపోతే
మాకు మా శ్రమ అంతా వృధా అవుతుంది కనుక దానిపైన కొద్దిగా ఆఫీసర్స్ కూడా కోర్టుకు అటెండ్ చేయడం. CCTNS సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే మేము వాడుకోబోతున్నామో వచ్చే రోజుల్లో, దాంట్లో CCTNS గురించి స్టేషన్ వారీగా ఏదైతే రికార్డ్స్ అన్ని కూడా మేము ఆన్లైన్లో ఎంట్రీ చేయాలో అవన్నీ కూడా పురోగతి బాగుంది, కానీ అది పూర్తిగా చేయాలి. అందరు చేస్తే కానీ మేము దేశవ్యాప్త ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ముందు వెళ్ళే అవకాశం ఉంటుందని ఇవన్నీ కూడా సమీక్షించాం. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మాకు ఈ జిల్లా నుండి కంప్లైంట్స్ చాలా తక్కువగా వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పనితీరు బాగుంది, వాళ్ళందరూ కూడా ఒక చట్ట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు. SP గారి సూపర్విజన్ బాగుంది. అయితే వచ్చే రోజుల్లో ఇంకా వారిని ఒక డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా పని చేయించుకోవాలనేది దానిపైన డిస్కస్ చేయడం జరిగింది.